ప్రైజ్ లార్డ్. మరి ఒక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనములు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములండి. ఈ ఛానల్ని ఇంతగా ఆదరించి మీరు బలపడి అనేక మందిని బలపరుస్తున్నందుకు మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరొకసారి ప్రభువారు నన్ను మీ ముందుకి నడిపించడం జరిగిందండి. ఎందు నిమిత్తం అయితే నేను ఈ రీతిగా నిలబడ్డానో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు షేర్ వన్ మోర్ థింగ్ టు యూ. అదేమిటంటే, దేవుడు ఇప్పటి వరకు నడిపించిన పరిచర్య అన్నతో ప్రభువారు ప్రేరేపించి అన్న ద్వారా కొన్ని వర్తమానాలు సంఘానికి అందించేవారండి, చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా. అయితే ఇప్పుడు ప్రభువారు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే వర్తమానం అందిస్తున్నారో బ్రదర్ ఇవాంజలిస్ట్ ఇశ్రాయేల్ అని బయటికి నడిపిస్తున్నారండి. అయితే దేవుడు అభిషేకించుకున్న వ్యక్తి అండి ఇశ్రాయేల్ అన్న. హీఈస్ అనాయింటెడ్ పర్సన్ బై గాడ్. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మనుషులు ఎవరో నువ్వు సేవ చేయంటే చేయలేదండి. దేవుడు ఇచ్చిన పిలుపుకు లోబడ్డారు. దేవుడు అభిషేకించుకున్న వ్యక్తి అండి బ్రదర్ ఇవాంజలిస్ట్ ఇశ్రాయేల్ అన్న. ఈ అన్న పరిచర్య చేస్తున్నారండి. ఈ అన్న దేవుని ద్వారా దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి అండి. అలాగే దేవుడి పరిచర్య యొక్క ద్వారాలు తెరవబోతున్నారండి. గాడ్ ఈజ్ ఓపెనింగ్ ద డోర్స్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ. దీని గురించే మీకు చెప్పడానికి నేను ముందుకు వచ్చానండి. అలాగే గాడ్ షోయింగ్ హిమ్ ఫర్ హిస్ కాంగ్రిగేషన్. దేవుని యొక్క సంఘానికి బ్రదర్ ఇవాంజలిస్ట్ ఇశ్రాయేల్ అని పరిచయం చేయబోతున్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటని గమనించండి, మీ అనుదిన ప్రార్థనలో పెట్టండి. ఎందుకంటే ఒక సేవకుల వెనకాల భారమైన ప్రార్థన చాలా అవసరమండి. మీ అందరి ప్రార్థన అవసరతలు మేము కోరుతున్నామండి. దేవుడు ఈ ప్రపంచానికే ఉన్నతమైన స్థితిలో ఉంచి పరిచర్య జరిగించాలి ఈ కుమారుడి ద్వారా అని పిలుచుకున్నారండి. ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పారండి, ఇది హై కాలింగ్ అని. అవునండి, గొప్ప పిలిపండి. ఇది దేవుడిచ్చిన గొప్ప పిలిపండి, అన్నకిచ్చింది. ఆ పిలుపు గురించి మీ ముందుకు తీసుకొచ్చామండి. అయితే దేవుని చేత అభిషేకించుకున్న వ్యక్తి అండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదండి, సౌలు మనుషుల ద్వారా ఎన్నిక కాబడ్డాడు, కానీ దావీదు దేవుని ద్వారా ఎన్నిక చేయబడ్డాడు. అన్న కూడా అంతేనండి. దావీదుకి ఇచ్చిన ప్రణాళికలు కలిగి ఉన్నారండి దేవుడు. ఈ అన్న పట్ల దేవుడు అభిషేకించుకున్నారండి. మనుషులు కాదండి, మనుషులకు పిలుపు కాదండి ఈ పరిచర్య జరిగేది. దేవుని పిలుపండి. ఇది గాడ్స్ కాలింగ్ అండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫ్యామిలీ ప్రేయర్స్లో, వ్యక్తిగత ప్రార్థనలో కూడా పెట్టండి ఈ పరిచర్య గురించి. దేవుని యొక్క సంఘానికి ఈ అన్నని పరిచయం చేయబోతున్నారండి. దేవుడి కొద్ది మాటలు మీ ముందు ఉంచినందుకు ఎంతగా ఆనందపడుతున్నానండి. ఈ పరిచర్య కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఈ మాట దేవుడు మీ ముందు పెట్టమని నాకు చెప్పడం జరిగిందండి అన్న ద్వారా. అది నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రైజ్ లార్డ్.